ఎందుకనంటే ఆయన కొంతవరకు ఇనిషియేటివ్ తీసుకొని వర్క్ చేసే క్యాపబిలిటీ ఉన్నటువంటి మినిస్టర్లో ఆయన ఒకరు. ఎందుకంటే రవాణా మినిస్టర్ ద్వారా మాత్రం ఆయన చెప్పిందే పదే చెప్పడం వల్ల మాలో కొన్ని అనుమానాలు కూడా ఎత్తడం సహజం. ఎందుకంటే సమస్య పరిష్కారం కాదు అని. కానీ అదే కేబినెట్ మీటింగ్ తర్వాత బట్టి విక్రమార్క గారు రివ్యూ సమావేశం పిలిచి ఎండి గారిని పిలిచి ఫైనాన్స్ సెక్రటరీని పిలిచి మాట్లాడుతున్నారు అని అంటే మాత్రం కొంత ఆశలు రేకెత్తే అంశం. కానీ ఇలాంటి సందర్భంలో కార్మికులు ఎవరు కూడా ఆత్మహత్యలు పాల్పడకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే సమస్య ఒక కొలికి వచ్చే దిశగా వెళ్తున్న సందర్భంలో ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో మీరు ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే రేపు సూర్యోదయం ఒక కొత్త సూర్యోదయాన్ని చూడాలని మేమైతే ఆశిస్తున్నాం. నాకు ఇంకో ఆలోచన, ఇందాక సార్కి అడిగాను నేను, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జేఏసీలో ఉండొచ్చా, ఉంటే బెటర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ పనిచేస్తురా లేక అపోజిషన్ పార్టీ పొలిటికల్ గెయిన్ కోసం పనిచేస్తున్నారా? అపోజిషన్ అనే వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. అంటే లేదు అట్లాంటి డౌట్ఫుల్ ఉంది. దాన్ని ఎవరే కాదు, మీ సాక్షాత్ మీ మంత్రి గారే రేకెత్తించారు ఆ విషయాన్ని. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఫేక్ ఉద్యమాలు చేపట్టారు అన్నట్లా. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ కి జేఏసీలో వాట్ ఈస్ హిస్ రోల్? ఒకటి టెక్నికల్ ఎక్స్పర్ట్ గా ఇప్పుడు ఒక మాట సార్, జేఏసీ చైర్మన్ రిటైర్ ఎంప్లాయీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న ఒక కండక్టర్, ప్రజెంట్ ఇన్ సర్వీస్, రిటైర్డ్ పర్సన్ కాదు. కమలాకర్ గౌడ్ కో కన్వీనర్, ప్రజెంట్ ఇన్ సర్వీస్ కూకట్పల్లి డిపో ఏడీసీ. ఇట్లా వాళ్ళు ఒకేసారి సురేష్ గారు ఇక్కడ రిటైర్మెంట్ కావాలంటే ఇప్పుడు ట్రేడ్ యూనియన్ లో రిటైర్మెంట్ వ్యక్తులు ఉండకూడదని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? లేకపోతే పొలిటీషియన్స్ లలో 50 సంవత్సరాలు 52 సంవత్సరాలు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. యు ఆర్ నోవేర్ ఇన్ ద ఆర్గనైజేషన్ అండ్ యు ఆర్ హియర్ టు ఫైట్ ఫర్ ఇట్. ఏ విధంగా మీరు అడ్వైజర్ గా ఉన్నారా అంటే దట్ ఈస్ డిఫరెంట్. యు ఆర్ బీయింగ్ రిటైర్డ్ ఎంప్లాయీ, నౌ యు ఆర్ ఫైటింగ్ అగైన్స్ గవర్నమెంట్ ఫర్ ఎ డిమాండ్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్. దట్స్ ఓకే, బట్ ఎంతవరకు కరెక్ట్ అది టెక్నికల్ గా జరగాలని పోరాటంలో తప్పు లేదు కదా సార్. నేను నిలబడతా దాంట్లో, తప్పు లేదు. కానీ రిటైర్ ఎంప్లాయీస్ కొంచెము ఇక్కడ ఉంది కాబట్టి క్రిటిసిజం. ఇది హిందూ న్యూస్ పేపర్ లో ఉంది సార్, నేనేం అనట్లా. ఇక్కడ చదివి చూపించమంటారా మీకు? పర్లేదు చెప్పండి. నేనేమంటున్నా, రిటైర్ ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు దే ఆర్ వర్కింగ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీ అన్నట్టు ఉంది. ఆ టాక్ ఉంది, మనం చెప్పట్లా, ఉంది. ప్రాపగాండా చేస్తారు కానీ అది జరిగేది అది కాదు. వాళ్ళు అంతా కూడా నిబద్ధతగా పనిచేస్తామని వాళ్ళు కూడా చెప్పారు. కాకపోతే వాళ్ళు ఏదన్నా మా తరపున